ది అగ్లీ. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే యావరేజ్గా అనిపించింది, పెద్దగా ఏం నచ్చలేదు నాకు. ట్రైన్ టు బూసన్ డైరెక్ట్ చేసిన ఇయాన్ సాంగ్ హూయే ఈ మూవీ కూడా డైరెక్ట్ చేశారు. ఇంకా ఈ మూవీ గురించి ఇంకా డీటెయిల్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే 40 years బ్యాక్ మిస్ అయిన తన తల్లి చనిపోయిందని తెలిసిన ఒక కొడుకు ఆమె చావు వెనకాల ఉన్న మిస్టరీ ఏంటి, ఎలా కనుక్కున్నాడు, ఆ ఇన్వెస్టిగేషన్ లో తనకు తెలిసిన దారుణమైన నిజాలు ఏంటనేదే మూవీలో మెయిన్ స్టోరీ. ఇంకా మూవీలో మెయిన్ కాన్సెప్ట్ అయితే చాలా సాలిడ్ గా ఉంటుంది. మన పక్కన ఉన్నోడు చెప్పే మాటలు వినొద్దు అని టైప్ లో ఉంటుంది. అది ఎంత తప్పు అనేది ఈ సినిమాలో బాగా చూపించారు. స్టోరీ అంతా బాగానే ఉన్నా తెలుగు డబ్బింగ్ మాత్రం మన పేషెన్స్ ని టెస్ట్ చేస్తుంది. తెలుగు వచ్చి రాని వాళ్ళతో చెప్పించినట్లు చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. మూవీ మొత్తం 90% కన్వర్జేషన్ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి ఆ డబ్బింగ్ వల్ల మనం ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వలేము ఈ మూవీకి. సో స్లో బన్ డ్రామా అంటే ఇష్టపడే వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి పెద్దగా ఎక్కపోవచ్చు ఈ మూవీ. ఇంకా మూవీలో క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ బ్లైండ్ పర్సన్ క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ యాక్టింగ్ మాత్రం చాలా న్యాచురల్ గా ఉంది. ఆయన ఎక్స్ప్రెషన్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ చూస్తే నిజంగానే బ్లైండ్ ఏమో అనుకుంటాం, అంత బాగా యాక్ట్ చేశారు. ఆ క్యారెక్టర్కి అండ్ హీరోకి మధ్య వచ్చే సీన్స్ మాత్రం చాలా ఇంటెన్సింగ్ గా బాగుంటాయి. ఇంకా సినిమాటోగ్రఫీ వాస్ టూ గుడ్. బీజిఎమ్స్ అయితే పెద్ద ఏం అనిపించలేదు, జస్ట్ యావరేజ్గా ఉన్నాయి అంతే. ఇంక ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే ఏదో ఉండాలా ఓకే అనే టైప్లో అంతే. డబ్బింగ్ పెద్ద బాగుపోవడం వల్ల చాలా కష్టంగా అనిపించింది చూడడానికి ఈ మూవీ. ఒకవేళ ఈ మూవీ చూడాలనుకుంటే ఒరిజినల్ లాంగ్వేజ్ లో చూడడానికి ట్రై చేయండి. ఇంకా మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినీ మ్యాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.